అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాశి చందు అఫీషియల్. నేను మీ రాశి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అంటే ఇది 2 డేస్ బ్యాక్ వీడియోనండి. అంటే ఫ్రైడే వీడియో అన్నమాట. ఇన్ని రోజుల నుంచి నేను వ్లాగ్స్ ఎందుకు పెట్టట్లేదంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి. సో నాకు కుదరక పెట్టట్లేదు. ఈ రోజు నుంచి ప్రతి డే నేను వ్లాగ్ పెడతానండి. కంపల్సరీ పెట్టడానికి నా 100% నేను ట్రై చేస్తూ ఉంటానన్నమాట. ఇది ఫ్రైడే వీడియో అన్నమాట. ఆ రోజు ఇంట్లో పడుకొని ఉన్నాను. ఇక పిల్లల్ని స్కూల్ బస్ ఆపేసి ఆటోని మాట్లాడామండి. ఎందుకంటే మా ఇంటి దగ్గర అండర్ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. బస్కి ఫెసిలిటీ లేదనమాట ప్రెజెంట్. అందుకని ఆటో మాట్లాడాము. ఆటో ఆయనేమో పంచర్ అయింది మేడం అని కాల్ చేశారు సడన్గా. సడన్గా నేను వెళ్ళాల్సి వచ్చిందండి. స్టార్ట్ అయ్యి ఈవినింగ్ లేచి పడుకుని ఉన్నానన్నమాట. బాగోక ఆ రోజు కూడా లేచి పిల్లల కోసమని గబగబా స్కూల్ దగ్గరికి వచ్చానండి. ఒంగోలులో ఉన్న పెళ్ళూరులో ఉంటుంది సాయిబాబా సెంట్రల్ స్కూల్ అన్నమాట. ఎడ్యుకేషన్ బాగుంటుందండి. లోపలికి వెళ్తున్నానండి. ఇదే సాయిబాబా సెంట్రల్ స్కూల్. ఎక్కువ గ్రీనరీగా ఉంటుందండి. ఎక్కువ మొక్కలు చెట్లు బాగా ఉంటాయి అన్నమాట. నాకైతే కంప్లీట్గా వాయిస్ రావట్లేదండి. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నాను. ఒక 2-3 డేస్లో చూపించుకుంటాను. మా హస్బెండ్ చూపించుకో అంటున్నారండి. కొంచెం సెట్ అవుతుందేమోనని రోజు మిరియాల పాలు తాగుతూ అలా ట్రై చేస్తున్నాను, హాట్ వాటర్ తాగుతూ. కానీ ట్రై చేస్తున్న వల్ల అవ్వట్లేదన్నమాట. వీళ్ళు చూసుకొని హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటానండి. వాయిస్ కంప్లీట్గా రావట్లేదు, బాగా బొంగురుగా వస్తుందండి. అంటే నాది యాక్చువల్లీ పెద్ద వాయిసే, అసలు అంత వాయిస్ రావట్లేదు. కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వండి. నా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటున్నాను కదా, కొంచెం నా వాయిస్ మీకు ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ క్లియర్గా ఉంటుందో లేదో కానీ నేను ట్రై చేస్తున్నానండి వీడియోస్ ఆపకూడదని చెప్పి. లోపలికి వచ్చేసామండి. స్కూల్ లోపలికి వచ్చేసాక ఇక్కడ లోపల క్లాస్ రూమ్స్ అన్నమాట. మనం కొంచెం లేట్గా వెళ్ళినా కూడా పిల్లల్ని సేఫ్గా లోపల ఉంచుతారు, ఇబ్బంది ఏమి ఉండదండి. ఆల్రెడీ వ్యాన్కి వెళ్ళే వాళ్ళైతే ఆల్రెడీ నాకు ఇంటి దగ్గర ఎదురొచ్చేసారనమాట. వచ్చేసామని చెప్పి నేను కొంచెం లేట్గా వెళ్ళాను, కానీ పిల్లలకి ఏమి ఇబ్బంది ఉండదు. కొంచెం లేట్గా వెళ్ళినా చక్కగా చూసుకుంటారండి. నేను టీచర్కి ఇన్ఫామ్ చేశాను, హెనిత్ ధన్సిక వాళ్ళ మదర్ అండి అని. హెనిత్ అంటే మన హనీ అండి. హనీ పేరు హెనిత్, డింపుల్ పేరు ధన్సిక అండి. వాళ్ళ మదర్ని అని చెప్తే టీచర్ పిలుస్తున్నారనమాట. హెనిత్ మాత్రం వాష్రూమ్కి వెళ్ళారని చెప్తున్నారు. వెయిట్ చేయండి మేడం, హెనిత్ వాష్రూమ్కి వెళ్ళారంట, ధన్సికని పంపిస్తున్నామని చెప్పారు. ఓకే టీచర్ అని చెప్పి పిల్లల కోసమని వెయిట్ చేస్తున్నానండి. సాయిబాబా సెంట్రల్ స్కూల్ అంటే ఒంగోలులో మంచి నేమ్ ఉన్న స్కూలు, కానీ ఇక్కడ స్టడీ మాత్రం బాగుంటుందండి. డిసిప్లిన్ ఉంటుంది. ఫస్ట్ స్టడీ కంటే మించి డిసిప్లిన్గా ఉంటారు పిల్లలు. కొంచెం అంటే ఇక్కడ ఒంగోలులో ఉన్న స్కూల్స్ అన్నిటి మీద దీనికి బెస్ట్ రేటింగ్ అండ్ బెస్ట్ నేమ్ కూడా ఉందండి. పిల్లల్ని మంచిగా చూసుకుంటారు, అసలు కొట్టరు, ఇబ్బంది లేకుండా చూసుకుంటారండి. ఇవ్వనండి మా బాబు హనీ అనమాట. ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి యూనిఫామ్ ఈ ఇయర్ తీసేశారండి. లాస్ట్ ఇయర్ కంప్లైంట్స్ ఇస్తున్నారంట, పిల్లలు ఉంచుకోలేకపోతున్నారు ఈవినింగ్ వరకు అని చెప్పి. సో వీళ్ళకి యూనిఫామ్ తీసేశారు ఎల్కేజీ యూకేజీ పిల్లలకి. ఇక్కడైతే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఉంటుందండి. మా బాబు ఎల్కేజీ కంప్లీట్ అయ్యి యూకేజీకి వచ్చాడు. ఇవ్వనండి అని నాకు కనిపించగానే అసలు ముద్దులే పెడతాడండి. మమ్మీ నువ్వు వచ్చావా అంటున్నాడు. అసలు వాడికి బాగా పిచ్చి అనమాట నేనంటే. ఆడుకుంటున్నాడు. వాళ్ళ అక్క వచ్చి నా దగ్గరకు వచ్చి వాటర్ తెచ్చుకుంటాను మమ్మీ అని వెళ్ళింది. వాటర్ అయిపోయినాయి అంట. నేను బయట కొనిస్తానంటే లేదమ్మా స్కూల్లో వాటర్ ఉంటాయి, ఫ్రెష్ వాటరే పెడతారు, టీచర్స్ కూడా అవే తాగుతారు, నో ప్రాబ్లం మమ్మీ, నేను వెళ్ళి వాటర్ కొంచెం తెచ్చుకుంటాను, నాకు బాగా దాహంగా ఉంది అని చెప్పి వాటర్ కోసమని వెళ్ళిందండి. ఈ సాయిబాబా సెంట్రల్ స్కూల్లో ప్లస్తో పాటు మైనస్లు కూడా ఉన్నాయండి. మైనస్ అంటే హెవీ ఫీజెస్ అనమాట. హెవీ ఫీజెస్ వసూలు చేస్తున్నారండి. అసలు ఇయర్లీ పెంచేసేస్తున్నారనమాట. లక్షల్లో ఉంది ఈ స్కూల్లో చదివియాలంటే పిల్లలతో. అసలు మామూలు విషయం కాదండి. అసలు
ఇక హోంవర్క్స్ అయితే అసలు మరీ హెవీగా ఇస్తున్నారండి. అసలు లాస్ట్ ఇయర్ అయితే కొంచెమన్నా పర్లేదు కానీ ఇయర్ మాత్రం హెవీ హెవీ వర్క్స్ ఇస్తున్నారు. వాళ్ళు చదువుతున్నట్లు లేదండి, నేను చదువుతున్నట్లు ఉంటుందన్నమాట. ఇక ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి చదివించాలంటే. యాక్చువల్లీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. నేను వచ్చింది ఫ్రైడే అనమాట స్కూల్కి. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి, హ్యాపీగా వచ్చారనమాట పిల్లలు. ఇక సెకండ్ సాటర్డే హాలిడే, సండే హాలిడే. ఇక మండే నా హ్యాపీ బర్త్డే అండి. మండే రోజు అయితే నేను ఒక వ్లాగ్ కూడా షేర్ చేయలేదు. మండే రోజు కూడా హెల్త్ బాగాలేదండి. 12 వరకు పడుకొని ఉన్నాను. మార్నింగే లేచానండి. మళ్ళీ 9కి బాగా డల్గా అయిపోయాను. అసలు ఓపిక లేనట్టు అయిపోతుందండి బాడీ. ఇక మమ్మీ వచ్చిందనమాట. మమ్మీ వచ్చేసరికి ఇక మమ్మీ ఇంట్లో అన్నీ చూసుకుందండి. కొద్దిసేపు పడుకొని మళ్ళీ 11:30 అట్లా లేచానండి. బర్త్డే రోజు కూడా లేచి చిన్నగా కొంచెం హెడ్కి బాగా ఆయిల్ పెట్టుకొని ఇక హెడ్ బాత్ చేసిన తర్వాత కొంచెం సెట్ అయిందండి బాడీ. అసలు హెల్త్ బాగుండట్లేదు. కొంచెం హెల్త్ పర్పస్లో కూడా బ్లడ్ తగ్గిందని చెప్పారు, చూపించుకుంటున్నానండి. ఇక పిల్లల్ని మాత్రం నేను బ్యాగ్లు ఏమీ మోపినండి. చాలా వరకు కుదిరితే వాళ్ళ బరువు కూడా నేనే మోయడానికి ఉంటాను తప్ప వాళ్ళతో బరువులు మోపిను. ఇద్దరు బ్యాగులు అటొక భుజాన ఇటొక భుజాన మోసుకుంటూ వెళ్తానండి. ఎప్పుడు అంతే, అంటే ఏ పేరెంట్స్ అయినా అంతే. కాకపోతే చెప్తున్నానండి, ఇక పట్టుకొని ఇక బైక్ మీద సెట్ కాదు అని చెప్పి ఇక ఎదురు లంచ్ బ్యాగ్స్ పెట్టేసుకొని ఒక బ్యాగ్ తగిలించుకొని హనీ బ్యాగ్ మాత్రం పాపకి ఇచ్చాను. దానిలో ఎక్కువ స్లేట్ ఓన్లీ 1 బుక్కే ఉందండి. సో పాపకి ఇచ్చి ఇక నేను స్టార్ట్ చేసుకొని పిల్లలిద్దరిని ఎక్కించుకొని, ఇది పెళ్ళూరు అనమాట. పెళ్ళూరు నుంచి మళ్ళీ ఒంగోలు రావాలి మనం. హైవే మీద నుంచి రావాలండి కొంచెం. ఇక చూసుకుంటూ పిల్లల్ని జాగ్రత్తగా సేఫ్గా తీసుకొని వస్తాను. ఓన్లీ 10 మినిట్సేనండి మా ఇంటికి స్కూల్కి. వాస్తవంగా చెప్పాలంటే కొంచెం స్లోగా వస్తే ఒక 15 మినిట్స్ అనమాట. స్లోగా జాగ్రత్తగా వస్తే పిల్లలు ఉంటే నేను సేఫ్గానే స్లోగానే వెళ్తానండి. ఇక అందుకే ఇక డైలీ నేను తీసుకురావాలంటే ఇబ్బందిలే అని చెప్పి ఇక ఆటో మాట్లాడాను. ప్రజెంట్ అయితే బస్కి పంపించట్లేదు అని చెప్పి ఇంటి దగ్గర అండర్ గ్రౌండ్ వర్క్ కంప్లీట్ అయిపోయాక ఇక పిల్లల్ని బస్కే పంపిద్దాం అని అనుకుంటున్నానండి. కొంచెం ఫ్రెండ్స్తో వస్తారు, కొంచెం సేఫ్ ఉంటుంది కదా బస్ అయితే. సో ఇప్పుడు అంటే కొంచెం ఫెసిలిటీస్ లేవు కాబట్టి పిల్లల్ని ఆటోకి పంపిస్తున్నానండి. ఆటో ఆయనేమో సడన్గా పంచర్ అయిందని చెప్తున్నారు. ఇక సరేలే అని చెప్పి నేనే వచ్చి ఇక పిల్లల్ని తీసుకొని వచ్చానండి. అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరికి మనం అనుకోకుండా సడన్గా వెళ్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇక నాకైతే స్కార్ఫ్ కట్టుకోవడం అలవాటు అండి. ఇక బండ్ల మీద యాక్చువల్లీ నాకు డస్ట్ అలర్జీ అనమాట, అసలు పడదు. ఇక వాస్తవంగా అయితే ఇక నాకు ఇక కొంచెం 17 ఇయర్స్ నుంచి నాకు ఇక స్కార్ఫ్ అలవాటు అయిపోయింది అనమాట. ఇక మ్యారేజ్ తర్వాత కూడా ఇక కంటిన్యూ చేశానండి స్కార్ఫ్. లేకపోతే నాకు డస్ట్ అలర్జీ అనమాట. కొంచెం డస్ట్ ఉన్న నాకు వల్ల అవ్వదు. ఇక తుమ్ముతూ ఉంటాను, ఎక్కువ కోల్డ్ చేస్తుంది. ఇలా బయటకు వచ్చినప్పుడు పిల్లలతో పాటు వ్లాగ్స్ తీయాలంటే భలే ఇబ్బందిగా ఉంటుందండి. కానీ ఇక ట్రై చేస్తూ ఉంటున్నాను అనమాట. అంటే చేస్తూ ఉంటే కొన్ని అలవాటు అవుతూ ఉంటాయి కదా, ట్రై చేస్తున్నానండి. ఇక ధనుష్కాకి ఇచ్చేసాను, కొంచెం పట్టుకోమ్మా అని చెప్పి. గట్టిగా పట్టుకోమ్మా అంటే పట్టుకుంది. ఇక స్కూల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒంగోలు వచ్చేస్తున్నామండి. ఒంగోలుకి స్కూల్కి ఎక్కువ ఏమి ఉండదండి. ఓన్లీ 4 కిలోమీటర్స్ డిస్టెన్సే ఉందన్నమాట. ఇక పిల్లలు మాటలు చెప్తూ ఉన్నారండి బండి మీద. మమ్మీ ఎక్కడికి వెళ్దాం, బయటికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, పార్క్కి వెళ్దాం, ఏదేదో చెప్తున్నారు. సరే అమ్మా అని చెప్తున్నాను. ఈ ఎగ్జామ్స్ అన్ని రోజులు పిల్లలు కూడా బాగా స్ట్రెస్ అయిపోయారండి. ఇక హాలిడేస్ అయ్యేసరికి ఇక హ్యాపీగా ఉన్నారనమాట. సెకండ్ సాటర్డే సండేతో పాటు మండే కూడా నేను హాలిడే ఇచ్చేసాను పిల్లలకి. మండే నా బర్త్డే అని చెప్పి ముందే చెప్పాను, కొంచెం కష్టపడండి అమ్మ, ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతే తర్వాత 3 డేస్ హాలిడేస్ వస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇక 3 డేస్ హాలిడేస్ వస్తాయి అని చెప్పి ఇక బాగా చదివేసుకొని స్కూల్కి వెళ్ళి అమ్మ ఎగ్జామ్ బాగా రాశాను అది ఇది అని చెప్తూ ఉంటుందండి ధనుష్క అయితే. అని ఏమో రాసినా రాయకపోయినా రాశాననే చెప్తుంటాడు. మేము 3rd క్లాస్ చదువుకుంటున్నప్పుడు, 2nd క్లాస్ చదువుకుంటున్నప్పుడు ఇంత హెవీ వర్క్స్ లేవండి. పేరెంట్స్ కూడా ఇంత బాగా ట్రీట్ చేసే వాళ్ళు కూడా కాదు. ఏదో కొంచెం చదువుకునే వాళ్ళం అయిపోతూ ఉండేవి. వీళ్ళకి వచ్చేసరికి ఏదో 10th క్లాస్ లాగా చదివేయాల్సి వస్తుంది అనమాట. 3rd క్లాస్కే అసలు హెవీ వర్క్స్ ఇస్తున్నారండి. వాళ్ళకి ఎస్టీ పెడుతుంటే నాకు భయం వేస్తుంది అనమాట. ఇంటి దగ్గర స్కూల్ నుంచి రాగానే చదివించుకొని క్లాసెస్కి తీసుకెళ్ళాలి, డ్యాన్స్ క్లాసెస్కి, సంగీతం క్లాసెస్కి. అంతకుముందు అయితే హెనిత్ని కూడా తీసుకెళ్లేదాన్నండి. అంటే హనీ
బాబుని డ్యాన్స్ క్లాస్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఆపానండి. కానీ తర్వాత కంపల్సరీ తీసుకెళ్తానండి వాడిని. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అండి డ్యాన్స్ అంటే. నాకు అంత బాగా రాదు, ఏదో జస్ట్ అట్లా అట్లా వచ్చనమాట. బట్ ట్రై చేస్తూ ఉంటానండి. కానీ నాకు డాన్స్ అంటే మాత్రం చాలా ఇష్టం అండి. సో ఇక పిల్లలిద్దరికీ నేర్పిస్తున్నాను. బాబుని మాత్రం జస్ట్ ఆపేసానండి, వాడికి కూడా ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది. కానీ ఇప్పుడిప్పుడే వేస్తున్నాడు. ఈ టైంలో నేను ఆపేసానండి, నాకు టైమింగ్ సెట్ కాక. ఇక పాపన వరకు తీసుకెళ్తున్నాను అనమాట. కొంచెం అలవాటు అయ్యాక ఇక బాబుని కూడా డ్యాన్స్ క్లాస్కి కూడా తీసుకెళ్తాను. వీళ్ళకైతే బాగా దాహంగా ఉంది. వాటర్ అడిగితే లేదులేమ్మ కొబ్బరి నీళ్ళు తాగండి అంటే ఇక కొబ్బరి నీళ్ళు తాగుతున్నారండి. కొబ్బరి నీళ్ళు మాత్రం మా స్ట్రాల్తోనే తాగుతూ ఉంటారు. ఇంకా బండి మీద అట్లా అట్లా అంతా తిప్పుతున్నాను. అక్కడ అఫీషియల్స్ క్లబ్ అని పిల్లలకి గేమ్స్ ఉంటాయంటండి. నాకు అక్కడ తెలిసి ఏమేం గేమ్స్ అని అడిగితే చెస్, క్యారమ్స్, షటిల్ అని చెప్పారు. కరాటే క్లాసెస్ అన్నీ ఉంటాయని చెప్పారు. సరే అసలు దీని గురించి కనుక్కుందామని లోపలికి వెళ్ళానండి. క్యారమ్స్ ఉంటాయా అని అడిగితే ఉంటాయి, చెస్ ఉంటుంది అది ఇదని చెప్పారు. లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కడ అనేది నాకు అర్థం కాలేదండి. ఇక చూస్తున్నాను ఎక్కడ జరుగుతున్నాయి క్లాసెస్ అని చెప్పి. యాక్చువల్లీ నేను వెళ్ళి కనుక్కుంటే మాత్రం షటిల్ అయితే పెద్దవాళ్ళకంట, చెస్ అయితే చిన్న పిల్లలకు ఉందంట, కరాటే క్లాసెస్ ఉందంట. ఇదిగోండి మా వాడు చూడండి కరాటే క్లాస్ అనేసరికి కరాటే చేస్తున్నాడు. కరాటే క్లాసెస్ ఓన్లీ చెస్ ఉన్నాయి మేడం చిన్న పిల్లలకి. ఇక షటిల్ కానీ ఇంకా వేరే గేమ్స్ అన్ని ఇంకా పెద్దవాళ్ళకే, క్యారమ్స్ కూడా పెద్దవాళ్ళకే అని చెప్పారు. షటిల్ కూడా చిన్న పిల్లలకి ఉన్నాయి కానీ అంటే ఒక ఏజ్ నుంచి ఉందంట షటిల్. ఏ గేమ్ అయినా అంటే హనీకి అయితే సెట్ కాదండి. పాప అయితే పాప బాబు క్యారమ్స్ కోసమని లోపలికి వచ్చారు. ఇంట్లో వాళ్ళ డాడీతో నాతో క్యారమ్స్ ఆడతారనమాట. ఇక క్యారమ్స్ లేదనేసరికి కొంచెం డల్ అయిపోయారు. సరే చెస్ కన్నా జాయిన్ చేద్దామని చెప్పి అడిగితే చెస్ ఆ రోజు వాళ్ళు లేరంట, ఓన్లీ సాటర్డే, సండే, మండే క్లాసెస్ అని అంటున్నారు. నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియక ఇక సరేలే అని చెప్పి కనుక్కున్నామే అని చెప్పి ఇక పిల్లలు పార్క్ అని చెప్తే పార్క్కి తీసుకొచ్చి ఇద్దరు పిల్లల్ని ఉయ్యాల్లో వేసుకొని కూర్చోపెట్టి ఇక ఇద్దరిని ఊపుతానండి. ఒక ఊపు వాడిని, ఒక ఊపు పాపని ఊపుతూ ఉంటాను. చేయి నెప్పేదాకా ఊపుతూనే ఉంటానండి. లేకపోతే ఆ ఉయ్యాల దగ్గరికి ఇంకెవరన్నా వచ్చి మేము ఊగుతామని అడిగేదాకా కూడా ఊపుతూనే ఉంటాను అనమాట. ఇక ఇద్దరు పిల్లల్ని చక్కగా కొద్దిసేపు పార్క్కి తీసుకొచ్చి కొద్దిసేపు చక్కగా ఆడిపించి కొద్దిసేపు నేను కూడా ప్రశాంతంగా అలా కూర్చున్నాను. నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయిందండి, తను కూడా బాగా మాట్లాడింది అనమాట. తన పేరు శిరీష. చక్కగా కొద్దిసేపు చక్కగా మాట్లాడిందండి నాతో. అది ఇదని జస్ట్ ఆ రోజే పరిచయం అయిందనమాట. కొంచెం అంటే మా ధనిష్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ అనమాట. చక్కగా మాట్లాడారు. అలా నేను టైం పాస్ చేసేసానండి. పిల్లలు కూడా చక్కగా ఆడుకున్నారు. డింపుల్ అయితే ఆ చివరికి వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి. ఇక చూసుకుంటున్నానండి పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు. ఒకళ్ళేమో అటు, ఒకళ్ళేమో ఈస్ట్ ఉంటే ఒకళ్ళేమో వెస్ట్ ఉంటున్నారు అనమాట. అలా ఆడుకుంటుంటారు. ఇక ఇద్దరిని చూసుకుంటాను. మా హనీకి ఏదో తగిలిందంట. వచ్చేసమ్మా నాకు దెబ్బ తగిలింది అని చెప్తున్నాడు. పాపం చిన్నగా తగిలిందండి చిన్నోడికి. ఇక ఏం కాదులే ఇంటికి వెళ్ళాక పౌడర్ వేస్తాలే అమ్మ అని చెప్తున్నాను. అలా ఊది వాడికి పౌడర్ వేస్తాను అంటే అదొక సాటిస్ఫాక్షన్ అండి. ఏదైనా చిన్న దెబ్బ అయినా పాపం అమ్మో పెద్ద దెబ్బలా పాపం బాధపడిపోతాడు. చిన్నోడు కదండి, వాడికి తెలియదు ఏమి. ఇక సరేలే అమ్మ ఇంటికి వెళ్ళాక పౌడర్ వేస్తానులే, అసలు భయపడకూడదు, నువ్వు స్ట్రాంగ్ బాయ్వి అని చెప్తే మళ్ళీ వెళ్ళి పాపం ఆడుకుంటున్నాడు. ఇక్కడైతే వచ్చిన పిల్లలు కూడా కొంతమంది ఎక్సర్సైజెస్ చేసుకుంటారు. కొంతమంది పెద్దవాళ్ళు వస్తారు, కొంతమంది లేడీస్ వస్తారండి, కొంతమంది జెంట్స్ కూడా వస్తూ ఉంటారు. చక్కగా ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఈవినింగ్ పూట నేను కూడా పిల్లలతో పాటు చిల్ అయ్యానండి. ఈ వ్లాగ్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.